సినిమా అంటే నేను ఇప్పటికీ ఒక 149 మంది యాక్టర్లను తయారు చేశానండి. అందులో కేవలం హీరోలు 95 మంది. ఈ ఫిల్మ్ ప్రత్యేకం నాకు, ఎందుకంటే ఈ ఫిల్మ్ డైరెక్టర్ నా స్టూడెంట్ ప్రభాస్ బ్యాచ్ ఇతను. తర్వాత ఈ ఫిల్మ్లో హీరోయిన్గా చేస్తున్న ఐశ్వర్య నా స్టూడెంట్. ఈ ఫిల్మ్లో ఒక ప్రధానమైనటువంటి పాత్రను చేస్తున్న ధీరేంద్ర నా స్టూడెంట్. ఈ ఫిల్మ్లో ఒక కామెడీ రోల్ చేసిన అప్పారావు నా స్టూడెంట్, జబర్దస్త్ అప్పారావు. ఇలా తీసుకుంటే చాలామంది ఇందులో, ఇంకా చాలామంది నా స్టూడెంట్స్ ఉన్నారు. అలా కాకుండా ఇందులో నేను ఒక క్యారెక్టర్ చేశాను మొదటిసారి. తర్వాత మా అబ్బాయి కూడా ఇందులో ఒక మెయిన్ రోల్ చేశాడు. వాడు నేను కలిసి నటించడం నిజంగా నాకు చాలా ఆనందాన్ని కలిగించినటువంటి విషయం. అందుకు ఇలాంటి అవకాశాన్ని ఇచ్చిన మా స్టూడెంట్, నా శిష్యుడు యాద్ కుమార్ గారికి, తర్వాత ప్రొడ్యూసర్ రాము గారికి, ఇవాళ ఇంత చక్కని మ్యూజిక్ అందించి మనల్ని అందరినీ అలరింపజేసినటువంటి ఉదయ్ గారికి, ఎడిటర్ గారికి, ముఖ్యంగా గోపాల్ గారికి. గోపాల్ గారు చాలా మంచి వర్క్ చేశారు ఈ ఫిలింకి. గోపాల్ గారికి, రాజేంద్ర ప్రసాద్ గారు డైరెక్ట్గా నేను పిలిచిన రాదండి, ఊరికనే నేను పిలిస్తే వచ్చానని అంటున్నారు. కానీ నా మిత్రుడు, నా చిన్ననాటి మిత్రులు, నన్ను ఆదరిస్తున్న వ్యక్తి, నన్ను ఆదుకున్న వ్యక్తి, తన గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్న వ్యక్తి, నేను ఎప్పటికీ రుణపడి ఉండే వ్యక్తి అన్నవరెడ్డి కృష్ణకుమార్ గారు. ఆయన ప్రెమిసెస్లోనే నా ఇన్స్టిట్యూట్ ఉంది. నాకు ఎలా కావాలో అలా కట్టించి ఇచ్చారండి. ఇందులో క్లాసులు చెప్పుకోరా అనేసి నన్ను అంత బాగా, చాలామంది బ్రదర్స్ ఆయనకి, వాళ్ళ సొంత బ్రదర్స్ కంటే కూడా నన్ను చాలా ఎక్కువగా చూసుకుంటారు కుమార్ గారు. ఆ కుమార్ గారును రాజేంద్ర ప్రసాద్ గారు ఇద్దరు కూడా చాలా మంచి మిత్రులండి. ఇప్పుడు కాదు, నాకు రాజా గారు మంచుపల్లకి టైం నుంచి, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాను మంచుపల్లకి, అప్పటి నుంచి తెలిసినప్పటికీ కూడా మన కుమార్ గారి ద్వారా ఎక్కువ మాకు బాగా దగ్గర అయ్యారు అన్నమాట. ఇవాళ రాజేంద్ర ప్రసాద్ గారు ముఖ్య అతిథిగా ఈ వేడుకకి విచ్చేయకపోతే ఈ వేడుక అసలు లేదు. ఆయన మూలంగా ఇవాళ ఈ ఆడియో ఫంక్షన్ సక్సెస్ అయింది. ఎవరు ఎంత కష్టపడినా సరే ఆశీస్సులు అందించడానికి ఒక పెద్ద కావాలి. అలాగా మాకు మీరు విచ్చేసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించడం మా అదృష్టంగా భావిస్తున్నాం అండి. థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ. అరే బతకడానికి ఏదో చేయాలంటే పందికి నాకు పెద్ద తేడా ఉందిరా. ఇప్పటికైతే పెద్ద తేడా ఏం లేదురా. విషయానికి రా. తెలివి ఉండడం, చెయ్యగలనే నమ్మకం ఉండడం మంచిదే. కాకపోతే చేయడం మొదలు పెడితే తెలుస్తుంది మన చావేమిటో. ఎరా పని చేయాలని మూడు వచ్చిన ప్రతిసారి టెంకాయలు కొట్టి శిలాపాలకాలు పెట్టే మంత్రిలా కనపడుతున్నానా? కానీ ఏదో చేయటం అంటే ఏది పడితే చేయటం కాదురా, ఓ విజన్ ఉండాలి. దెబ్బకి ప్రపంచాన్ని మొత్తానికి దిమ్మ తిరగాలి. వీడు మారడు, మందు మార్చేయాల్సిందే. కారం దోశ టైటిల్